ప్రభాస్ నటిస్తున్న క్రేజీ చిత్రం రాజాసాబ్. మారుతి ఈ చిత్రాన్ని తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 80% మేరకు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిగతా భాగం షూటింగ్కి సంబంధించిన పనులు కూడా డైరెక్టర్ మారుతి షురూ చేశాడట. ఇందులో భాగంగా వచ్చే నెల యూరోప్లో ఓ డ్యూయట్ సాంగ్ షూట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సాంగ్ హీరో ప్రభాస్, బ్యూటీ మాళవికా మోహనన్ల మధ్య వచ్చే స్పెషల్ డ్యూయట్ అని తెలుస్తుంది. దీంతో రాజాసాబ్ కీలక భాగం షూటింగ్ ఈ షెడ్యూల్తో ముగియనుందట. కాగా ఇటీవల ప్రభాస్ లుక్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేయగా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక లేటెస్ట్ డ్యూయట్ అప్డేట్ వినిపిస్తుండడంతో రాజాసాబ్ సౌండ్ షురూ అయినట్లే అని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2025 ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం నుండి టీజర్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మారుతి టీజర్ని కట్ చేసినట్టు సమాచారం. హారర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి హను రాఘవపూడి సినిమాకు పూర్తి స్థాయిలో డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని టాక్. రాజాసాబ్ను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకొని షూటింగ్ కూడా ఎక్కడ విరామం లేకుండా చేస్తున్నాడు దర్శకుడు మారుతి. కానీ రాజాసాబ్ గురించి లేటెస్ట్గా ఓ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందట. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా అనుకున్న టైంకి ఏప్రిల్లో విడుదల వాయిదా పడుతుందనే చర్చ నడుస్తుంది. షూటింగ్ త్వరగానే అవుతుంది, కానీ ఈ సినిమాలో మేజర్ భాగం విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని, అది రిలీజ్ నాటికి ఫినిష్ అవుదని సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.